నేను ఏ రోజైనా సరే ఇన్వెస్టిగేషన్ ఫెయిర్ గా జరగాలి అని నేను మాట్లాడాను. మీరు అలా మాట్లాడలేదే. 5 సంవత్సరాల పొద్దులు లేకగానే బ్రష్ తోముకుంటానే రచ్చబండ ఎలా స్టార్ట్ చేశారు? సాయంత్రం గుడ్ నైట్ కాయిల్ వేసుకుంటా కూడా రచ్చబండ ఎలా స్టార్ట్ చేసి పొద్దున లెగిస్తే మన ఇంట్లోనే టీవీ5 ఏబిఎన్ మహా టీవీ కెమెరాలు మన ఇంట్లోనే పెట్టుకొని ఎప్పుడు మూడొస్తే అప్పుడు క్యాప్ తీసేసి మాట్లాడేసేవాళ్ళు. మరి అప్పుడు పెట్టిన కేసులు 420 కేసులు, అప్పుడు మర్డర్ కేసులు పెట్టిన వాళ్ళు సత్యహరిచంద్రులు పెట్టినారా? మీ మీద పెట్టిన కేసులు కోర్టులు పెట్టినారా? ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో ఒక కానిస్టేబుల్ మీద ఒక ఎఫ్ఐఆర్ అయితే కానిస్టేబుల్ మీద భార్య పెట్టిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ పెట్టి డిస్మిస్ పక్కన పడేస్తారు. రాజ్యాంగ పదవులో ఉన్నటువంటి మీరు రేపొద్దున మీకున్నటువంటి పదవులను వాడుకొని రేపొద్దున ఇన్వెస్టిగేషన్ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతున్నటువంటి అభియోగం జేపీ పార్టీ చేస్తుంది. యు మస్ట్ యువర్ స్పీకర్ పోస్ట్ మస్ట్ బి టేక్ ఆఫ్ బై ది గవర్నమెంట్. మీరు స్పీకర్ పదవికి డిప్యూటీ స్పీకర్ పదవికి ఇలిజిబుల్. బికాస్ మీ మీద ఒకసారి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయి, ఇన్వెస్టిగేషన్ గో హెడ్ అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మీకు ఆ స్పీకర్ పోస్ట్ లో కూర్చున్న అర్హత ఎక్కడ ఉంది? మీ మీద ఇప్పుడు ఛార్జ్ షీట్ ఉంది, ఛార్జెస్ ఫ్రేమ్ చేసుకున్నారు, ఛార్జెస్ ఎంక్వైరీ జరిగి ఛార్జెస్ షీట్ అయిపోయింది. రేపొద్దున ఇమీడియట్ గా మీరు బయటకు రండి, మీ నిజాయితీ నిరూపించుకోండి. డిమాండ్ చేస్తున్నాం. నేను నిరూపించుకొని నేను ఇక్కడే కూర్చుంటా, నా ఇష్టం, నాకు సిగ్గు లేదు, నీ ఇంతే అంటారా? ఉండండి, దానికి ఏం పడలేదు, ప్రజలు చూసుకుంటారు. అల్టిమేట్ గా పీపుల్ విల్ డిసైడ్. కానీ అలా రిజిగ్నేషన్ డిమాండ్ చేయటం కూడా తప్పు. అలా రిజిగ్నేషన్ డిమాండ్ చేశారు, సూట్ వేసుకుంటాడు, బూట్ వేసుకుంటాడు. సూటు బూటు వేసుకుంటే ప్రశ్నించకూడదా రఘురామకృష్ణరాజు గారు? అందుకనే మీరు అదే ఇప్పుడు చూపిస్తాను రాష్ట్ర ప్రజలు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యవహార శైలిపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం పదే డిమాండ్ చేయడం నిబంధనల ప్రకారం 18 మంది ఎమ్మెల్యేలు గెలిపోతేనే ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుందని, కానీ 11 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ప్రతిపక్ష హోదా ఎలా దక్కుతుంది అని ఆయన ప్రశ్నించారు. జగన్ చట్టిలో ప్రవర్తిస్తున్నారని అన్నారు. చంద్రబాబు కోసం మారం చేసినట్టుగా అర్హత కాని పదవి కోసం పట్టుబడుతున్నారని అన్నారు. నేను అడుగుతున్నా రఘురామకృష్ణరాజు గారిని, సార్ ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని 11 సీట్లు వచ్చినాడు, చంటి పిల్లలాగా సంకనెక్కి చంద్రబాబు రాడే జాబిలీ రావే అని మారం చేస్తున్నాడు ప్రతిపక్ష హోదా కోసం అని మీరు ఒక హోదాలో ఉండి మాట్లాడొచ్చా? మీ కాన్షియస్ వదిలేస్తుంటారు. మీకు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతమైనటువంటి విభేదాలు ఉంటే వ్యక్తిగతమైన విభేదాలు ఉండొచ్చు, మీరు ఇద్దరు ఒక రోజు మంచిగా ఉండొచ్చు, నేను కాదంటలేదు. నేను మిమ్మల్ని ఆనరబుల్ డిప్యూటీ స్పీకర్ హోదాలోనే మాట్లాడుతున్నాను సార్. నేను మిమ్మల్ని మాట్లాడుతుంది డిప్యూటీ స్పీకర్ హోదాలో. రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా ఒక మంచి సందేశం వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. మీలాగా నేను కూడా బూతులు తిట్టడం మాట్లాడితే ఎన్నో బూతులు తిట్టారు, నా విషయం కాదు, నాకు కూడా వచ్చు. మీకంటే దుంపల బడ్డ చదువుకొని వచ్చిన మీకంటే ఆ బూతుల పుస్తకానికి మేము ఎప్పుడో 6వ తరగతి అరంగేట్రం చేసినవాడు. మా బూతులు రావాలనుకుంటే పొరపాటు, ఏదో కొంచెం చేసుకున్నాం కాబట్టి కొంచెం ఆలోచనగా సమయంలో మాట్లాడుతున్నాం. సో ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని చిన్నపిల్లవాడు అని ప్రెస్ మీట్ లో మీరు డిప్యూటీ స్పీకర్ హోదాలో మాట్లాడవచ్చా లేదా? ఇది ఒక ప్రశ్న, దానికి మీరే సమాధానం చెప్పాలి. వెరీ గుడ్. ప్రెస్ మీట్ లో స్పీకర్ గా ఎక్కడ మాట్లాడాల్సిన మాటలు అక్కడ మాట్లాడకుండా మీరు మాట్లాడాల్సిన మాటలు వేరే చోట మాట్లాడుతున్నారు. సో ఆ మాటలు వేరే చోట మాట్లాడండి. కస్టడీ టార్చర్ కేసులో విజయపాల్ అరెస్ట్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూశారని ఇప్పుడు జరిగిందని చెప్పారు. అసలు కుట్రదారు సీతారామరాజు అయితే నాగసింహం ఎవరో అందరికీ తెలుసున్నారు. పివి సునీల్ కుమార్ గంజాయి ముక్క అంటూ ఫైల్ అయ్యారు. విజయపాల్ కు పూర్తిగా సహకరించిన పివి సునీల్ కూడా శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు. కోఆర్డినేషన్ అంతా ఈ విజయపాల్ అనే వచ్చే చేయడం జరిగింది. మొత్తానికి పాపం పండింది తెలియదు. నేను ఏమంటానంటే రఘురామకృష్ణరాజు గారిని, సార్ మీరు కంప్లైంట్ గా ఉన్న కేసు అయినప్పటికీ కూడా మీరు రాజ్యాంగబద్ధ పదవులకు ఒకసారి వచ్చేసిన తర్వాత పోలీసులందరూ మీ కంట్రోల్లో పనిచేస్తున్న సందర్భంలో మీరు ఇన్వెస్టిగేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసి పోలీసుల చేత ఈ విధంగా కేసులు చేయిస్తున్నారనేటువంటి భావన అట్లీస్ట్ ప్రపంచానికి తెలియకుండా ఉండే విధంగా అయినా సరే మీరు బిహేవ్ చేయాలి. లేదు
నా ఇష్టం వచ్చినట్టు నేను బిహేవ్ చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను బూతులు మాట్లాడతాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఏది పడితే అది మాట్లాడతాను, నా ఇష్టం వచ్చినట్టు. చూడండి ఇది ఒక డిప్యూటీ స్పీకర్ ఈ విధంగా ప్రమోషనల్ సాంగ్స్ చేయొచ్చండి. ఒక డిప్యూటీ స్పీకర్ ఈ విధంగా ప్రతిపక్షాల గురించి మాట్లాడొచ్చండి. ఒక డిప్యూటీ స్పీకర్ ఈ విధంగా పొలిటికల్ స్పీచెస్ వచ్చి ఆ నా కొడుకు ఈ నా కొడుకు అని మాట్లాడొచ్చండి. ఒక డిప్యూటీ స్పీకర్ వచ్చి బహు నా కొడుకులు ఆ నా కొడుకులు ఈ నా కొడుకులు అని ఒక జర్నలిస్టులను పట్టుకుని తిట్టొచ్చండి. ఒక డిప్యూటీ స్పీకర్ ఈ విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, వాళ్ళని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మా దగ్గర అధికారం ఉంది, మా దగ్గర ప్రజలు ఇచ్చిన అధికారం ఎమ్మెల్యే ఉంది, నా ఆయనకు ముఖ్యమంత్రి ఉన్నాడు, నా ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, నా ఆయనకు రాజ్యాంగ వ్యవస్థ ఉంది, అవసరమైతే దేనిని కొనేస్తాననుకుంటే ప్రశ్నించేవాడు ఉండకూడదు సార్. నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా, ఇలాంటి వ్యక్తులను మీరు ఎన్నుకుంది, ఇలాంటి వ్యక్తులను భీమవరం బీచ్కి సాంగ్లు వేసి సినిమా ప్రమోషన్కి వెళ్ళే ప్రజల బాధల్ని అక్కడ వదిలేసి ఉండి గ్రామం కాన్స్టిట్యున్సీలో ప్రజల సమస్యలు ఒక సమస్యను పట్టించుకోకుండా అక్కడ చర్చలు ఎవరైతే చర్చలు కడుతున్నారో వణికిపోతున్నారు. చర్చలు కట్టడానికి రఘురామకృష్ణరాజు గారి కాన్స్టిట్యున్సీ చర్చలు కట్టడానికి వణికిపోతున్నారు. ఏమంటే మీకు వేసిన 70-80 వేల ఓట్లు మీకు అక్కడ కాన్స్టిట్యున్సీలో ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, మీకు ఓట్లు వేసి ఆ ప్రజలు ఓట్లు లేకపోతే మీరు ఎలా సార్ ఎమ్మెల్యే అయ్యారు? ఈ రోజు ఒక వర్గాన్ని టార్గెట్ చేసి ఒక వర్గం మీద కంప్లైంట్లు పెట్టి ఒక వర్గం మొత్తం చర్చలన్నీ పడగొడుతుంటే, ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తుల మనోభావాలు దెబ్బతీస్తుంటే, మీరు రేపొద్దున అక్కడ ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా ఎలా ఉండగలుగుతారు? ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 1,00,000 మంది క్రిస్టియన్స్, ఎస్సీలు, ఎస్టీల పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళు మీరు ఎమ్మెల్యే కాబట్టి, డిప్యూటీ స్పీకర్ కాబట్టి, మీరు ఏం చేసినా కూడా రాష్ట్ర ప్రజలు, ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలు మాట్లాడాలనేటువంటి ఒక అహంభావ నేను మీ ద్వారా ఆ కాన్స్టిట్యున్సీల ప్రజలకి పిలుపునిస్తున్నా. ఇలాంటి వ్యక్తులు మీరు